హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెల్లగల్జేరు కూర వండుతున్నాను. తెల్లగల్జేరు ఇలా ఉంటుంది, ఆకు రౌండ్గా మృదువుగా ఉంటుంది. ఇప్పుడే తెల్లగల్జేరు కూడా ఆకును చాలా శుభ్రంగా కడిగి ఇక్కడ ఇందులో పెట్టాను, ఒక బౌల్లో పెట్టాను. ఇప్పుడు తెల్లగల్జేరు కర్రీ ప్రిపేర్ చేద్దాం. రేపు తెల్లగల్జేరు మొక్క కూడా చూపిస్తా. రేపు నేను ఈ ఆకులు ఇలా ఉంటాయి, మొక్క కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ మొక్క తెల్లగల్జేరు మొక్క ఈ విధంగా ఉంటుంది. ఇలా ఆకులనన్నీ తెంపేసి తెల్లగల్జేరు కూర వండుతున్నా. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ 2 చెంచాల ఆయిల్, తర్వాత ఉల్లిపాయలు, ఆవాలు, కళ్యమాకు వేసి బాగా గోలాక ఇట్లా రెడ్ కలర్లో రావాలి. చాలా టేస్ట్గా ఉంటుంది అలా ఉల్లిపాయలు మిర్చి వస్తే. ఇప్పుడు తెల్లగల్జేరు ఆకు వేద్దాము కర్రీలో. తెల్లగల్జేరు ఆకులు వేస్తున్నా ఇందులో కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఇది పప్పుతో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం తెల్లగల్జేరు ఆకును మొత్తం పూర్తిగా ఈ బౌల్లో వేసా. ఇది కొద్దిగా మగ్గాక టమాటాలు కూడా వేయాలి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గే వరకు కొద్దిసేపు మూత పెడదాం. కొద్దిగా మగ్గాక మూత తీసి అందులో కొద్దిగా అల్లం, పసుపు వేద్దాం. అల్లం, కొద్దిగా పసుపు అల్లం వేసాక బాగా ఒకసారి కలుపుదాం. మంచిగా కలిపాక కొద్దిగా ఉడికాక టమాటాలు కూడా వేస్తాం. చాలా బాగుంటుంది ఇది. ఆడవాళ్ళకు ముఖ్యంగా చాలా మంచిది. ఆడవారికి మూత్ర సమస్యలు కానీ చెప్పుకోలేని సమస్యలు జరుగుతాయి. ఇది తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పీరియడ్స్ సమయంలో తింటే ఇది చాలా మంచిది. ఇంకా తెల్లగల్జేరు ఉడికింది. ఇప్పుడు కొద్దిగా చింతపండు రెబ్బలు వేసుకుందాం. కొద్దిగా పుల్లగా టేస్ట్ బాగుంటుంది. తర్వాత తరిగిన టమాటా ముక్కలు కూడా వేద్దాం. ఉడికాక ఇవి మంచిగా ఉడుకుతాయి. ఉప్పు వేస్తే కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేద్దాము. ఒక స్పూన్ అంతా ఉప్పు వేద్దాము. మేమైతే ఉప్పు బాగానే తింటాము. తక్కువ తినేవారు ఉప్పు తక్కువ వేసుకోండి. ఉప్పు వేసాక కారం వేయద్దా, నన్ను వేయరా అంటుంది కారం. అందుకే కారం కూడా వేద్దాం. ఒక స్పూన్ కారం కూడా బాగానే తింటాం. ఉప్పు కారం చాలా తింటాం. టమాటాలు ఉడికేంత వరకు మూత పెడదాం. మన తెల్లగల్జేరు కర్రీ అయిందో చూద్దాము. టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి. తెల్లగల్జేరు కూడా ఉడికిపోయింది. కొద్దిగా మసాలా కూడా వేస్తాం. కారం కూడా అలాగే ముద్దగా ఉంది. అదంతా కలుపుకుందాం. ఈ వాటర్ అంతా అప్పుడు కలిపే వరకు వాటర్ అంతా వెళ్ళిపోతాయి. చాలా బాగా ఉడికింది మంచిగా. అంతేనండి, తెల్లగల్జేరు కూర ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఆడవాళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా మూత్రపిండ సమస్యలు, గర్భకోశ సమస్యలు తొలగిపోతాయి. ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా తెల్లగల్జేరు కర్రీ వండుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. రెడీ తెల్లగల్జేరు కర్రీ. మేమైతే చపాతీలోకి పెట్టుకుంటాం కాబట్టి సూప్గా ఉంచుకున్నాం. రైస్లోకి అయితే ఈ గ్రేవీ ఉంచకండి, చపాతీలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఉంచాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.